అందరికీ ప్రైజ్ లాడండి. మాకు ఉదయ కాలాన్ని బట్టి దేవాది దేవుడి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీరు బాగున్నారు, నేను బాగున్నాను. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మనము ఎల్లప్పుడూ దేవుని ఆనందిస్తున్నాము, దేవునినే ఆశ్రయిస్తున్నాము, దేవుని మీద ఆధారపడుతున్నాము. ఎల్లప్పుడూ పాజిటివ్ మైండ్ కలిగి ఉన్నాము. పాజిటివ్ మైండ్ వల్ల మనం ఎల్లప్పుడూ లాభాన్ని పొందుకుంటాము. నెగిటివ్ మైండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం బలహీనైపోతాం. అది నెగిటివ్ మైండ్ అనేది లోక సంబంధంతో ముడిపడి ఉంటుంది. పాజిటివ్ మైండ్ అనేది దేవునితో సంబంధం. అంటే ఆయన ఎప్పటికీ కూడా పాజిటివ్ గానే ఉంటాడు. లేని వాటిని ఉన్న వాటిగా చేయగలడు, ఉన్న వాటిని లేని వాటిగా చేయగలడు. అలాంటి వాడు అంటే ఆయన చేతిలో సమస్త అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. కాబట్టి మనము ఆయన మనసును మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసును మీరు కలిగి ఉండు అంటాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఈ లోకంలో ఏది కావాలో అది ఆయన తెలుసు, ఎప్పుడు ఏది జరగద్దో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఈ లోకంలో ప్రభువుని యేసుక్రీస్తున్నప్పుడు ఇది కావాలా అది కావాలా, నా కొరకు నేను ఒక మందిరాన్ని కట్టుకోవాలా, ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకోవాలా అనుకోలేదా. కేవలము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనలో దేవుడి శక్తిని పొందుకొని ఉదయకాలాన్ని వచ్చి ఆ ప్రజలను బోధిస్తున్నాడు. ప్రజలకు కావాల్సిన ఈవులు ఇస్తున్నాడు, ప్రజలకు కావాల్సిన హెచ్చరికలు చూస్తున్నాడు, ప్రజలకు స్వస్థత పరుస్తున్నాడు, ప్రజలకు ఏది కావాలో అది ఇస్తున్నాడు. అంటే నిస్వార్థంగా ప్రతిది కూడా తనకంటూ అంటాడు. ఒక దగ్గర, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు, నీ వెంట మేము వస్తాము అని ఒక అతను అడుగుతాడు. అప్పుడు అంటాడు, చూడు నా వెంట వస్తే బాగానే ఉంటది, కానీ నక్కలకైతే బొరియలు ఉన్నాయి. అంటే ఆ చెట్ల మధ్యలో బొరియలు ఉంటాయి, అక్కడ ఉంటాయి. అయితే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఆకాశ పక్షులకి ఆ చెట్ల మీద గూళ్ళు ఉంటున్నాయి. కానీ మనిషి కుమారుడు తల దాచుకున్నట్టుకు ఎక్కడా నివాసమే లేదు అంటాడు. అంటే ఈ లోకంలో ఒక నివాసాన్ని, శాశ్వతమైనటువంటి నివాసాన్ని ఆయన ఏర్పరచుకునే దాని కొరకు ఈ లోకానికి రాలేదు. ఈ లోకంలో ప్రజలందరినీ ఆ యొక్క సత్యంలో నడిపించే దాని కొరకు, ప్రజలందరూ ఆ సత్యాన్ని ఎరుగుటకు, ఆ దేవుని యొక్క ఆ ప్రతిబింబాన్ని, అంటే దేవుడు ఎలా ఉంటాడో మనిషి తెలుసుకునే దాని కొరకు ఆయన ఒక జెరాక్స్ కాపీ లాగా ఈ లోకానికి రావటం మనం చూస్తున్నాము. అంటే యాజ్ ఇట్ ఈస్ దేవుని యొక్క గుణ లక్షణాలు 100% ఆయన కలిగి లోకానికి వచ్చాడు. అందుకే శిష్యుడు, ఇంకా ఇంతకాలము నువ్వు నాతో ఉంటున్నావు కదయ్యా, ఇదిగో నాకొక్కసారి దేవుని చూపించకూడదా అని అడిగినప్పుడు ఆయన అంటాడు, దేవుడు అడుగుతున్నారే, దేవుని చూస్తే, నన్ను చూస్తే దేవుని చూసినట్టేను అంటాడు. అంటే అది వాడికి అర్థం కాదు. అంటే దేవునికి ఏ గుణ లక్షణాలు ఉన్నాయో, ఏ మనస్సు ఉందో, ఏ తత్వం ఉందో, ఎలాంటి ఉనికి కలిగి ఉన్నాడు, అదంతా ప్రభు అయిన యేసుక్రీస్తులో దేవుడు అమర్చి ఉన్నాడు అనేది దాని యొక్క ఉద్దేశము. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమకు ఆ నిజ స్వరూపంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకంలో దేవుడు మన కొరకు ఇచ్చాడు. మనం అంటాం కష్టాలు బాధలు వస్తే ఆ దేవుడికి ఏం తెలుసు, దేవుడు ఎక్కడో ఉంటాడు, దేవుడు కన్నా దిగొచ్చి మన మధ్యలో వస్తే మన కష్టాలు బాధలు తెస్తాయి అనేటువంటి మాట మనం వాడుతాము. కాబట్టి దేవుడు ఆత్మ ఉంటున్నాడు. కాబట్టి ఆత్మ ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఒక స్వరూపం ఇచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించి మనలాగా ఆయన కూడా మమేకమై ఒక మనిషిలాగా వచ్చి పవిత్రమైన జీవితం జీవించి సత్యంలో ఉంటూ ఆ సత్యాన్ని ప్రబోధిస్తూ దేవునికి మహిమార్థకరంగా జీవించి ఈ లోకంలో ఏది మంది కాదు ఈ లోకాన్ని విడిచిపెట్టాలా. కాబట్టి మీరు దేవునికి లోబడండి, రేపు నరకానికి పోవద్దు, పరలోకానికి రావాలా, మీ కొరకు నేను అనేక నివాసాలు ఉండేదాని కొరకు ఏర్పాటు చేస్తున్నాను అనేటువంటి మాట సృష్టితో ఆయన పలుమార్లు చెప్పడము ఈ యొక్క గ్రంథంలో ఉంటుంది. కాబట్టి మనం దేని గురించి చింతపడకుండా ఎల్లప్పుడు కూడా అంటాడు యెషయా గ్రంథంలో ఇక 43వ అధ్యాయం 18వ ఒక మాట ఉంటుంది. చూడండి, మీరు దేని గురించి చింతపడబాకండి, జరిగిపోయినటువంటి సంగతులను మీరు తలపోసుకోబాకండి. అంటే ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఏదైనా కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఆ నిట్టూర్పు కలిగినటువంటి పరిస్థితులు ఉండొచ్చు, ఎలాంటి సమస్య ఉండి ఉండొచ్చు, వాటిని అన్నిటినీ మనం అనుభవించుండొచ్చు. కానీ 2026వ సంవత్సరాలకు వెళ్ళేటప్పుడు మనం ఆ సమాధానంతో వెళదాం. అవన్నీ తలపోసుకోబాకండి అంటాడు. పూర్వం జరిగిపోయినటివన్నీ, అంటే నిన్న జరిగినట్టేని ఇంక జ్ఞాపకానికి తెచ్చుకోబాకండి. నిన్నటిది అయిపోయింది, ఈ రోజు కొత్త దినం, ఈ దినం జరగవలసింది చూడండి అంటున్నాడు దేవుడు. కాబట్టి నిన్నటివన్నీ మర్చిపోవాలా, అంటే గతాన్ని మనం మర్చిపోవాలా, ఆ గతంలో జరిగినటువంటి ఆ బాధనంతా మనం మర్చిపోవాలా. ఆ బాధనే మనం మోసుకుంటూ వెళితే ఇంకా మనకు ఇప్పుడు రాబోతున్నటువంటి ఆనందాన్ని మనము ఎంజాయ్ చేయలేము. ఈ యొక్క ఆనందాన్ని మనం ఎంజాయ్ చేయాలంటే
పాతదంతా మనం ఏం చేయాలా? మర్చిపోవాలా. పూర్వపు దినములు మీరేమాత్రం జ్ఞాపకం చేసుకోబాకండి. ఇదిగో మీ కొరకు నేను సమస్తాన్ని చక్కపరుస్తున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 43 అధ్యాయము 18, 19 వచనాల్లో ప్రశస్తమైన మాటలు ఉంటాయి. కాబట్టి మీరు ఎడారిలో మీ కొరకు నేనేం చేస్తానంటే సెలయేరులు మీ కొరకు ఏర్పాటు చేస్తానంటాడు. అంటే ఎడారి అంటే అక్కడ ఎండ ఉంటది, అక్కడ ఇసుక ఉంటది, నిలబడేదానికి నీడే ఉండదు. కానీ అక్కడ దేవుడంట సెలయేర్లు మన కొరకు అక్కడ ఏర్పాటు చేస్తాడంట. అంటే ఆయన లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. అందుకే ఆయన సృష్టికర్త అని అంటాము. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు కూడా అదే. చూడు, దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుని యందు నమ్మిక ఉంచున్నారు. కాబట్టి నా యందు మీరు నమ్మిక ఉంచండి. ఇదిగో దేవుడు ఏదైతే చెప్పాడో అది మీకు నేను చెప్తున్నాను. నేను ఏదైతే కళ్ళారా చూసొచ్చాను ఆ పరలోకంలో అది మీకు నేను తెలియచేస్తున్నాను. మీరు ఖచ్చితంగా సత్యంలో ఉండండి, అబద్ధానికి ఏమాత్రం చోటివ్వబాకండి. జరిగిపోయిన వాటి అన్నిటి మీరు జ్ఞాపకం చేసుకుని మీరు అలాగే దుఃఖాక్రాంతులై ఉండొద్దు. ఇదిగో దేవుడు ఉన్నాడు, నిరంతరం ఆయన జీవించుచున్నాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, దేని గురించి మీరు చింతపడద్దు అని మనకు ఆయన ప్రబోధించి మనల్ని బలపరిచి లాస్ట్ కు ఆయన ప్రాణం ఇచ్చేదానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఒక పవిత్రమైన రక్తాన్ని అంటే బలియాగం చేసేదానికి వరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. అంత త్యాగము అంటే దేవుడికి ఉండేటువంటి ప్రేమ ఎంతో ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించేశాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన ద్వారా దేవుడు మనకేమిస్తున్నాడు? నది లాంటి సమాధానాన్ని, క్షేమాన్ని, మన అవసరతలు అక్కర్లు తీర్చగలడు. కాబట్టి ఆయన ఎందుకు నమ్మిక ఉంచిన వారిని ఎప్పటికీ దేవుడు సిగ్గుపడనీయడు. కేవలం ఎందుకంటే దేవుని యొక్క మాటను సంపూర్తి చేసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో నా వల్ల కాదు, ఇంత కష్టమా, వీడు చేసిన పాపాల కొరకు నేను బలియాగం అవ్వాలా అని అనలేదైనా. ఇదిగో నేను వచ్చింది ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదానికే కదా అని మనందరి కొరకు ఆయన గొప్ప త్యాగం చేశాడు. త్యాగం చేసి ఈ దినం తండ్రి కుడిపార్శ్వన ఆయన కూర్చొని ఉన్నాడు. మరణాన్ని జయించినటువంటి విజయుడు ఆయన. కాబట్టి మనము నిన్న జరిగిపోయిన వాటి అవి మనం జ్ఞాపకం చేసుకోకూడదు. ఇంకా ఈ రోజు ఏది జరగబోతుంది, ఈ రోజు మన చేతిలో ఉంది. ఈ రోజు మనం దేవునికి ఇష్టలుగా పాజిటివ్ మైండ్ కలిగి మనం ముందుకు వెళ్ళాలా అనేటువంటి ఆ యొక్క ఆశయాన్ని మనం కలిగి ఉండాలా. చూస్తూనే ఉంటాం, గడియారం ముళ్ళు తిరిగిపోతూ ఉంటది, టైం అయిపోతుంది, టైం ఎవరు ఆపలేం. కాబట్టి ఆ టైం ఉండేటప్పుడు మనం ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ తో దేవునికి ఇష్టలుగా జీవించడానికి ఇష్టపడదాము. ఆయన యొక్క కృప, ఆయన చెప్పిన మాట, ఆ యొక్క ఎడారులలో ఆయన ఏం చేస్తాడంట? మన కొరకు సెలయేరులను ప్రవేశింప చేస్తాడంట, అక్కడ ప్రవహింప చేస్తాడంట. అంటే ఎలాంటి సమస్య నీకు ఉన్నప్పుడు కూడా, భయంకరమైనటువంటి ఎడారిలో నువ్వు నిలబడిపోయి ఏమీ లేని వారుగా ఉండిపోయినప్పుడు కూడా ఆయన కలగ చేసుకున్నప్పుడు ఆయన మీద మనం ఆధారపడితే ఆయన యొక్క కృప నిరంతరము మన మీదకి వచ్చి మన యొక్క సమస్య అంతా తీరిపోయి గొప్ప శాంతి సమాధానం మనకు ఆయన అనుగ్రహిస్తానని మనకు మాటిస్తున్నాడు. కాబట్టి ఆ మాటను పట్టుకొని అనుదినం ప్రార్థిద్దాము, దేవునికి మహిమార్థకరంగా జీవిద్దాము. ఖచ్చితంగా మనము యెషయా గ్రంథము 43 అధ్యాయము ఈ 18, 19 మాటలు మనము ధ్యానిద్దాము. ఈ మాటలు పట్టుకుని దేవుని సన్నిధానంలో ప్రార్థించి ఆయనకి మహిమార్థకరంగా జీవిద్దాము. ఈ ఉదయ కాలము మన వెనుకల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ఐశ్వర్యాన్ని మనము ఆస్వాదిస్తూ ఆయన నామానికి మహిమ తెద్దాము. మన వెనుకల్లో ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థిద్దాము. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతిని స్తోత్రమయ్యా. ఇంతవరకు మీరు చక్కటి మాటలతో మమ్మల్ని బలపరిచారు. యెషయా గ్రంథము 43 అధ్యాయము 18 మాటలు, ఇదిగో మునుపటి దినములు మీరు జ్ఞాపకం చేసుకోబాకండి, పూర్వపు దినములు మీరు ఏమాత్రం జ్ఞాపకం చేసుకోబాకండి. ఇదిగో ఎడారిలో మీ కొరకు నేను సెలయేర్లు ప్రవహింప చేస్తున్నాను, ఇదిగో మీ కొరకు సమస్తాన్ని నేను చేసి ఉన్నాను అని మీరు చెప్పిన మాట ప్రకారం నాయన మేము విశ్వసిస్తున్నాం నాయన. ఇంకా విశ్వాసం అనేది రాకపోతే నాయన ఆ విశ్వాసం వచ్చే విధంగా మీ కృపను ప్రతి బిడకు మీరు అనుగ్రహించమని ఈ ఉదయకాలం బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఎలాంటి సమస్యకైనా మీరు పరిష్కారము ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తును పంపించి మాకు సమస్తాన్ని చక్కపరిచినారు ప్రభా. అది మేము గ్రహించుటకు ఆయన నామాన్ని నాయన, ఆయన ద్వారా మీ నామాన్ని మేము మహిమపరచుటకు మాకు కృపను అనుగ్రహించండి.
ప్రతి ఒక్కరూ విశ్వసించే విధంగా మా యొక్క మనోనేత్రాలు తెరవండి. మా కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో వాటి అన్నిటిని మీ చేతికి అప్పగించి దేవా, జరిగిపోయిన వాటి అన్నిటిని మీరు తలపోసుకోకుండా ఇంకా మా కొరకు మీరు జరిగించేటువంటి ఆ గొప్ప నూతన క్రియలన్నిటి ప్రభా మేము చూడాలనేటువంటి ఆశతో మేము ముందు కొనసాగుటకు రానున్నటువంటి ఈ 2026వ సంవత్సరంలో ప్రభా గొప్ప ఆనందంతో పాజిటివ్ మైండ్ తో ప్రభా కొత్త సంవత్సరంలోకి నాయన మేము నడుచుటకు కృపను అనుగ్రహించండి. తద్వారా అనేకులు నడిపించటకు దేవా, మీరు మా జీవితాన్ని కలగ చేసుకుని మమ్మల్ని ఎలా బలపరిచి మమ్మల్ని నిలబెట్టారో ఇవన్నీ లోకానికి తెలియచేటుకు ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వ్యక్తిగతమైన అవసరతలు, వ్యక్తిగతమైన బలహీనతలు, కుటుంబంలో ఉండేటువంటి బలహీనతలు, సమాజంలో ఉండేటువంటి బలహీనతలన్నీ మీరు తీసివేసి బిడ్డలందరూ మీకు లోబడి విధేలి మీరిచ్చే మహాకృపను, ఆ యొక్క ఎడారిలో మీరు ఇచ్చేటువంటి ఆ ప్రవాహాన్ని పొందుకునే శక్తిని ప్రతి బిడకు మీరు అనుగ్రహించమని, మరలా మేము కలుసుకునే పర్యంతరం మీ కాపుదల, మీ క్షేమము మాకు మీ బిడలకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. షాలోమ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా తప్పకుండా చేసి దేవుని రాజ్యాన్ని కట్టుటకు అందరూ పురిగొల్పబడండి. అందరికి దేవుని రాజ్యాన్ని పరిచయం చేసి దేవునిలో ఆనందించండి. మరలా కలుసుకునే పర్యంతరం ఆయన కాపుదల, భద్రత మనకు తోడుగా ఉండును గాక. షాలోమ్.